బైబిల్లో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుదామా? సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలు నాకు తెలుసు. అదేంటంటే, జీవించుచున్నవాడనే పేరు ఉంది గాని నీవు మృతుడివి. నీ సంగతి నాకు తెలుసు, నీ క్రియలని నాకు తెలుసు. అదేంటంటే, జీవించుచున్నవాడని పేరు ఉంది కానీ నీవు మృతుడవి. సంఘపు యొక్క పరిస్థితి ప్రభువుకు తెలుసు. సంఘపు దూతకు పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్న మాటలు, ఆత్మదేవుడు సెలవిస్తున్న మాటలు ఏంటంటే, నీ సంగతులు నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు. అదేంటంటే, జీవిస్తున్నవాడని పేరు ఉంది కానీ నీవు మృతుడవి. సంఘానికి జీవం ఉండాలి, సంఘం జీవించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. జీవించుచున్నవాడని పేరు ఉంటే మాత్రం సరిపోదండి, మనం జీవించేవారుగా ఉండాలి. సంఘం జీవిస్తుంది అనే దానికి సూచన ఏంటి? ఒక నిజమైన జీవించే అనుభవం అంటే ఎలా ఉంటుంది అని బైబిల్లో మనం చదువుకుంటూ వెళితే మనకు చాలా సంగతులు పరిశుద్ధ లేఖనాలు మనం చూస్తూ వస్తాం. కొంతమంది పేరుకు మాత్రమే జీవిస్తున్నారు, కానీ అన్నీ మృత సంబంధమైన అనుభవాలు, మృత సంబంధమైన అనుభవాలతో కొనసాగించబడుతుంటారు. నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు అని దేవుడు ఆ సంఘాన్ని హెచ్చరిస్తారు. నేను 1-2 మాటలు చెప్పి వర్తమానాన్ని ముగిస్తానండి. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. నిజంగా ఒక వ్యక్తి జీవించాలంటే, ఒక నిజమైన జీవితం, క్రీస్తుల జీవితం, అది ఎలా ఉంటుంది? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13-14 వచనాలు చదువు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినడలా చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపినడలా మీరు జీవిస్తారు. నిజంగా ఒక వ్యక్తి జీవిస్తున్నాడు అనే దానికి అర్థం ఏంటంటే, 13వ వచనం ఇంకొకసారి ఏంటన్నా, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు, కానీ ఆత్మచేత శరీర క్రియలను మనం చంపిన ఎడల జీవిస్తాం. నిజమైన జీవితం ఎలా ఉంటుందంటే ప్రియులారా, ఆత్మచేత శరీర క్రియల్ని చంపాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆత్మకు శరీరానికి ఎల్లప్పుడూ పోరాటం జరుగుతూ ఉంటుంది. ఆత్మచేత పరిశుద్ధాత్మని సహాయము వలన శరీర సంబంధమైన క్రియలన్నిటిని కూడా మనం చంపాలి. అప్పుడే మన జీవితంలో నిజమైన జీవితం, నిజమైన జీవం అనేది ఆరంభించబడుతుంది. అప్పుడు మనం ఆత్మానుసారంగా జీవిస్తాం. శరీర సంబంధ క్రియలు గలతీ పత్రికలు మనం చూస్తాం. శరీర క్రియలు బహు స్పష్టంగా ఉంది. ఏమమ్మా అవి చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. శరీర కార్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా శరీర సంబంధమైన క్రియలు. వీటన్నిటిని ఆత్మశక్తితో శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల మనం చావవలసిన వారమై ఉన్నాం కనుక ఈ శరీర సంబంధమైన క్రియలన్నిటిని కూడా ఆత్మచేత శరీర క్రియలు మనం చంపాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఆదాము పాపం చేసినప్పుడు ఆదాముకు దేవుడిచ్చిన పనిష్మెంట్ ఏం చెప్పండి చూద్దాం. ఆదాముకి ఇచ్చిన పనిష్మెంట్ ఏం చెప్పండి. ఆదికాండంలో ఆదాము పాపం చేశాడు, అప్పుడు దేవుడు అతనికి ఇచ్చిన శిక్ష లేకపోతే శాపం లేకపోతే పనిష్మెంట్ ఏం చెప్పండి. నేల శపించబడి ఉంది కనుక ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ, ప్రయాసంతో నీ బ్రతుకు దినములన్నిటి నీవు దాని పంటను తింటావు. అది ముళ్ళ తుప్పలను గచ్చపొదలు నీ కోసం మొలిపిస్తుంది. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తింటావు. కష్టపడడం తప్పు కాదు. ఏదైనా తోటలో ఆదాం పని చేయలేదా? ఏదైనా తోటలో పని చేస్తాడా? పని చేయడం తప్పు కాదు. కానీ ఎప్పుడైతే శాపం తనలోనికి వచ్చిందో, ఎప్పుడైతే దేవుడు ఒక పనిష్మెంట్ ఇచ్చాడో, చెమటోర్చి నీవు భూమి యొక్క పంటను తినాలి, నేల యొక్క పంటను ఆహారం తినాలంటే చెమటోర్చి బహుప్రయాసముతో వ్యయ ప్రయాసముతో
నువ్వు బ్రతకవలసి వస్తుంది. ఇది ఆదాముకి ఇచ్చిన పనిష్మెంటు. అండ్ అవ్వమ్మకి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి? ఆయన స్త్రీతో నీ ప్రయాసమును గర్భవేదనను మిక్కిలి హెచ్చిస్తాను. గర్భవేదన ఆమెకి ఎక్కువగా కలగడానికి కారణం ఏంటంటే అదొక శాపం. ఆజ్ఞను అతిక్రమించారు కనుక చెమటోర్చి ఆదాము కష్టపడాలి. స్త్రీకి అయితే గర్భవేదన విస్తరించింది, పెరిగింది. తర్వాత అపవాదికి, సర్పానికి దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి? అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దేని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానవై కడుపుతో ప్రాకుతావు. నీ బ్రతుకు దినములన్నిట మన్ను తింటావు. ఏం తినాలండి చెప్పాలి. సాతాను ఫుడ్ ఏం చెప్పండి? సాతాను యొక్క ఫుడ్, సర్పం యొక్క ఫుడ్ ఏం తెలుసండి? మన్ను తినాలి. మన్ను అనేది, మట్టి అనేది శరీర సంబంధమైన క్రియలకి సూచనగా ఉంది. ప్రేమైన వాళ్ళరా, నీవు నేల మీద జీవించాలా, ఆకాశంలో జీవించాలా అనేది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. నువ్వు నేల మీద బ్రతకాలో, ఆకాశంలో ఎగరాలో ఏంటండి, అది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నీవు మట్టిగా, మానవ సంబంధమైన వ్యక్తిగా, మట్టి మనిషిగా, మానవ సంబంధమైన వ్యక్తిగా బ్రతకాలా, లేకపోతే ఆత్మానుసారమైన వ్యక్తిగా బ్రతకాలనేది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నేను భూ సంబంధిని కాదు, నా పౌరస్థితి హక్కు ఇక్కడ లేదు, నా పౌరస్థితి హక్కు పరలోకంలో ఉంది. నేను మట్టి మనిషిని కాదు, మట్టి మనిషిగా నేను ఆలోచించను, శరీర సంబంధంగా నేను ఆలోచించను. నేను ఆత్మ సంబంధిని. నేను ఆత్మ సంబంధమైన మనుషుడు మాట్లాడినట్లు మాట్లాడతాను, ఆత్మ సంబంధమైన వ్యక్తి ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తాను. నేను ఆత్మానుసారముగా నేను జీవించాలి. ఆత్మ ద్వారా శరీర సంబంధమైన మనస్సును, శరీర సంబంధమైన క్రియ నేను లయపరుస్తాను. శరీరానుసారమైన మనస్సును లేకపోతే శరీర సంబంధమైన క్రియలను ఆత్మ ద్వారా మనం చంపాలి. ఆమె చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సాతానుగాడికి మేత, సాతానుగాడికి ఆహారం, సాతానుగాడికి మేత ఏం తెలుసండి? మన్ను. అంటే మనం శరీర సంబంధంగా బ్రతికామనుకోండి, మనం ఎవరికి మేత అవుతాము చెప్పాలి? ఎవరికి ఆహారం అవుతాం? సాతానుగాడికి ఆహారం అవుతాం. ఎంత తింటే అంత బలంగా మారుతాడు. సాతానుగాడు బలంగా మారాలంటే, వాడు స్ట్రాంగ్గా మారాలంటే, వాడు బలవంతుడిగా మారాలంటే మనం ఆయనకి శరీర సంబంధమైన క్రియలు అందిస్తే వాడు బలవంతుడు అవుతాడు. మనం ఆత్మానుసారంగా ప్రవర్తిస్తే వాడికి మేత తగ్గుతుంది, మనిషి తగ్గుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సాతానుగాడిని పెంచి పోషించాలా, లేకపోతే వాడు ఎండిపోయిన పుల్లలాగా మారాలా చెప్పండి? వాడికి మనం శరీర సంబంధమైన క్రియలు ఇవ్వకూడదండి. మనం ఆత్మానుసారంగా జీవిస్తే చాలు, వాడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు పేతురును చూసి అంటాడు, ఏమంటాడంటే, ఇది దేవుడు దీనికి నీకు బయలుపరిచాడు అని మాట. 17వ వచనం చదవండి. అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేనే గాని నరులు ఈ సంగతి నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, నీ బండ మీద నా సంఘాన్ని కడతావు, పాతాళోక ద్వారములు దాన్ని ఎదుట నిలవనేరదని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు దేవుని కుమారుడివి, నీవు క్రీస్తువి అని ఎప్పుడైతే సాక్ష్యం చెప్పాడో, ఇదిగో సీమోను, ఇది మనుషులు నీకు బయలుపరచలేదు, పరలోకం బయలుపరిచింది, పరలోకమందు తండ్రి నీకు బయలుపరిచాడు. ఇదిగో పేతురు, ఇదిగో సీమోను పేతురు, ఈ బండ మీద నీవు నా సంఘాన్ని కడతావు, పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలవనేరదు అని ప్రభు చెప్పాడు. మెచ్చుకున్నట్లా తిట్టుకున్నట్ట చెప్పండి? దేవుడు ఇది పరలోకమే నీకు బయలుపరిచింది. ప్రైజ్ ది లార్డ్. వెంటనే ఆ కింద వచనాలు కూడా చదవండి. సాతానా నా వెనక పొమ్మంటాడు కదా. 22వ వచనం చదవండి. పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరంగా మగును గాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగాను. అయితే పేతురు వైపు చూసి, సాతానా నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణముగా ఉన్నావు, నీవు మనుషుల సంగతిని తలంచుచున్నావే గాని దేవుని సంగతిని తలంచు. అంతకుముందే దేవుడు అదే అధ్యాయంలో అంతకుముందే ఇది పరలోకం నీకు బయలుపరిచింది, పరలోకమందున తండ్రి దీన్ని బయలుపరిచాడు, నీవు బండ మీద సంఘాన్ని కడతావని దేవుడు గొప్పగా మాట్లాడాడు యేసుప్రభు. వెంటనే సాతానా నా వెనక పొమ్ము, నువ్వు నాకు అభ్యంతరంగా ఉన్నావు, నీ పెద్ద తలనొప్పిగా మారావు నాకు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పని చేయకుండా నాకు అడుగడుగున అడ్డుపడుతున్నావు, సాతానా
తొలగిపోయేస్తున్నాము, నా వెనకపో. అసలు పేతురు, నువ్వు మనుషుల సంగతిని తలుస్తున్నావు కానీ నువ్వు దేవుని కార్యాన్ని తలంచట్లేదు. మనం ఎప్పుడు స్పిరిచువల్గా ఉండాలనుకుంటామో వెంటనే సైతాన్ గడు వస్తాడు అక్కడికి. నువ్వెప్పుడు ఆత్మీయంగా, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభువా ఈ రోజు నుండి నేను చాలా ఆత్మానుసారంగా జీవిస్తాను, ఆత్మీయంగా బ్రతుకుతానని నువ్వు డిసిషన్ తీసుకుంటుండేసరికి వెంటనే సాతాన్ గడు వచ్చేసాడు. పిలువని పేరంట వాడు వచ్చి పక్కన నిలబడతాడు. నేను శరీర సంబంధమైన వాటి మీద నీ మనసును త్రిప్పాలని. నువ్వు ఎప్పుడైతే స్పిరిచువల్గా గ్రోత్ అవ్వాలనుకుంటావో వెంటనే ప్రతి శరీర సంబంధమైన క్రియలు కూడా నీవు గ్రోత్ అయ్యేటట్లుగా, శరీర సంబంధమైన క్రియలు చేసేటట్లుగా నిన్ను ప్రేరేపిస్తాడు. అందుకే శరీర సంబంధమైన క్రియను ఆత్మ ద్వారా చంపాలి. అప్పుడే మన జీవితాల్లో ఒక నిజమైన జీవితం ఆరంభమవుతుంది. అప్పుడు ప్రభు అంటాడు, జీవించుచున్నవాడని పేరే కాదు, నువ్వు నిజంగా జీవిస్తున్నావు. చప్పట్లు కూడా మొదలు గట్టి 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 గట్టిగా హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, మా ఆయుధాలు శరీర సంబంధమైనవి కావు. నిదానంగా చదవండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. లోకంలో ఉన్న వాళ్ళ యుద్ధోపకరణాలు శరీర కత్తి, ఈటి, ఆయుధాలు, కళ్ళలో కారం కొట్టడం, అర్థమైందండి. ఇవి లోక సంబంధమైన ఉన్న వాళ్ళ యుద్ధోపకరణాలు. సాడీలు చెప్పడాలు, ఏంటంటే ఇక్కడ సంగతులు అక్కడ చెప్పడం, అక్కడ సంగతులు ఇక్కడ చెప్పడం, రౌడిజం చేయడం, మనుషుల్ని బెదిరించడం, భయపెట్టడం, టార్చర్ పెట్టడం, బ్లాక్మెయిలింగ్ చేయడం, ఇవన్నీ కూడా శరీర సంబంధమైన వాళ్ళ. బ్లాక్మెయిలింగ్, ప్రైజ్ ది లార్డ్. బెదిరించడాలు, తల్లిదండ్రులు బెదిరించడాలు, అమ్మ నాన్న బెదిరించడాలు, చిన్న మాట అన్నారనుకో పోయి తలుపు గడి పెట్టేసుకోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకోవడం, ఎంత కాల్ చేస్తున్నా ఫోన్ ఎత్తకపోవడం, అర్థమైందండి. ఆ తర్వాత వాళ్ళు పాపం అటు నుండి బాల్కనీ నుండి వచ్చి కిటికీలు బద్దలు కొట్టి, బాత్రూమ్ తలుపులు పగలగొట్టి లోపలికి వస్తేమో దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటుంది. అర్థమైందండి. ఇవన్నీ కూడా ఏంటంటే శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు. మనుషుల్ని బెదిరించడం, తల్లిదండ్రులు బెదిరించడం, ఇవన్నీ కూడా శరీర సంబంధమైన ఉపకరణాలు అనమాట. కానీ మనం యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. చదవండి మా. కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము. మా దగ్గర ఆయుధాలు ఉన్నవి, అది దేవుని ఎదుట దుర్గాన్ని కూడా పడగొట్టగలిగడానికి కావలసినంత బలము కలిగిన ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకాల్ని పడద్రో. దేవుని జ్ఞానాన్ని పాడు చేసి అడ్డగించే ప్రతి ఆటంకాన్ని పడద్రోసి ప్రతి ఆలోచనని క్రీస్తుకు లోబడేటట్లుగా చెరపట్టి, ప్రతి ఆలోచనని క్రీస్తుకు లోబడినట్లుగా చేపట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రతి ఆలోచనని మీరు చెరపట్టాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రేమైన వాళ్ళరా, మనస్సు అనే నడుమును కట్టుకోవాలి. మనస్సుకు మీరు కావలి ఉండాలి. మనస్సుని మీరు జాగ్రత్తగా, మీ ఆలోచనలని చెరపట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ మనస్సును మీరు స్వాధీనపరచుకోకపోతే ఆ మనసు మిమ్మల్ని స్వాధీనపరచుకుంటుంది. మీకు అర్థమవుతుందండి. మనస్సును మీరు స్వాధీనపరచుకోవాలి. మనస్సుని, ఆలోచనలన్నింటినీ కూడా పట్టుకోవాలి, చెరపట్టుకోవాలి. ఇంట్లో ఎలుకలు తిరుగుతుంది అనుకోండి, ఏం చేస్తారు? ఇంట్లో ఎలుకలు తిరుగుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. నా రూమ్లో కూడా తిరుగుతూ ఉంటాయి కొన్నిసారి ఎలుకలు. అప్పుడప్పుడు దానికి మండి బట్టలు కుట్టేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నా బట్టలు కుట్టేసినాయి అంటే, ఎందుకు బట్టలని పాడు చేసిందని ఆలోచిస్తే మన వాళ్ళు అంటారు, అన్న ఏమైనా తిట్టారా మీరు దాన్ని? ఎలుకలు తిడితే అవి బట్టలు కుడితే అంటే మరి ఇదేం లాజిక్ నాకు అర్థం కావట్లేదు. ఏందో అంటుంటారు, మీరే తిట్టినట్టున్నారు ఆ ఎలుకల్ని, అందుకే అది పగబట్టి వచ్చేసి వాటి కూడా. అందుకోసం ఏం చేయాలంటే దానికి బోను పెట్టడమో, లేకపోతే ఇంకా రకరకాల కార్యక్రమాలు వచ్చినాయి. అట్టముక్క లాంటిది ఏదో ఒకటి పెట్టుంటారండి. రాత్రి ఉదయాన్నే లేచేసరికి అది దానికి అంటుకుపోయి ఉంటుంది. ఉదయాన్నే నాకు చూపించి తీసుకెళ్తా, అన్న ఎలుక పడిందని. ప్రియులరా, ఏదో ఒక బోన్లో దాన్ని పట్టి తీసుకెళ్ళి బయట పడేస్తాం కదండి. అట్లా మన ఆలోచనలు, నేను ఎప్పుడు చెప్తుంటాను, మనిషికి రోజుకి ఎన్ని వేల ఆలోచనలు వస్తాయి? 60,000 ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలన్నిటిని పట్టాలి మనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదే పని మీద ఉండండి మీరు. ప్రైజ్ ది లార్డ్. ఏదో వచ్చిందిలే పోతుందని కాకుండా ఆలోచనలన్నింటినీ చెరపట్టి మనం ఏం చేయాలమ్మా? చెరపట్టి
మీరు సంపూర్ణ విధేయతను సంపూర్ణమైన విధేయతను కనపరిచినప్పుడు సమస్త విధమైన అవిధేయతకు ప్రతిదండన చేయుటకు మనం సిద్ధపడి ఉండాలి. అవిధేయతకు ప్రతిదండన చేయడానికి సిద్ధపడాలి. సంపూర్ణమైన విధేయతను మనం చూపించినప్పుడు సమస్త అవిధేయతకు ప్రతిదండన చేయడానికి మనం సిద్ధపడి ఉండాలి. ఇవి మన ఆయుధాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక రకరకాలమైన ఆలోచనలు వస్తూ ఉంటుంది. శరీర సంబంధమైన ప్రతి ఆలోచనని మనం చెరపట్టి ప్రభుకు అప్పగిద్దాం. ఆమేన్. ఇంకొకటి కూడా చెప్తానండి. మీకు రకరకాలమైన ఆలోచనలు వస్తుంటాయి, వెంటనే ఒక బుక్లో రాసుకోండి. 60,000 అన్నాను కదా, 60,000 పాయింట్లు మరి రాయగలుగుతలేదు. మీకు ఏదైనా ఆలోచనలు వస్తుంటే వెంటనే దాని అంతా ఒక బుక్లో రాయడం స్టార్ట్ చేయండి. ఇదే చెరపట్టడం అంటే. ప్రైజ్ ది లార్డ్. ఏదో అది వచ్చిపోతూ ఉంటుంది, దాని గురించి మనం అంత పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే వస్తుంటుంది, అదే అసలు ఎందుకు వస్తున్నట్టు, అసలు ఎందుకు వస్తున్నట్లు ఆలోచనలు. వెంటనే మీకు ఆలోచనలు విపరీతంగా వచ్చినప్పుడు నోట్బుక్ తీసుకోండి, ఏమేమి ఆలోచన వచ్చిందో రాసుకోండి. నాకు నిద్రపోవాలనిపిస్తుందని, నాకు ఎక్కడికన్నా వెళ్ళాలనిపిస్తుందని, నాకు ఏదో అయిపోవాలనిపిస్తుందని, ఏదో ఒకటి వస్తుంది. అవన్నీ కూడా రాసి చెరపట్టి వాటన్నిటినీ సంపూర్ణమైన విధేయతను ప్రభు కనపరిచి మన ఆలోచనలను ప్రభు చేతకు అప్పగిద్దాం. అప్పుడు ప్రియులరా, ప్రతి విధమైన అవిధేయతకు ప్రతిదండన చేయడానికి కోసం మనం సిద్ధపడి ఉంటాం. ఆత్మశక్తి ద్వారా, దేవుని శక్తి ద్వారా శరీర సంబంధమైన ప్రతిక్రియలు, శరీరానుసారమైన ప్రతి కార్యాల్ని మనం దేవుని సహాయం ద్వారా చంపినడలా మనం బ్రతుకుతాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. అబ్రహాము మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, ఇంత పెద్ద ఆస్తికి వారసుడు ఎవరు చెప్పాలి? ఇంత పెద్ద ఆస్తికి వారసుడు, పిల్లలు లేరు అప్పుడు ఆయనకి. ఎవరు వారసుడు? ఎవరు? ఎలియాజరు. దమస్కు వాడైన ఎలియాజర్ అని ఆయనకు ఒక ఆలోచన వచ్చి వెంటనే ఆలోచన పట్టి దేవుడి దగ్గర తీసుకొచ్చాడు. ఏమన్నాడు? ప్రభువా, మరి నువ్వు నన్ను ఎంతగా ఆశీర్వదించావు, మరి ఆస్తి అంతా దమస్కు వాడైన ఎలియాజర్కి తప్ప ఇంకెవరున్నారు వారసుడు అంటే, దేవుడు ఏమన్నాడు? అతడు కాదు వారసుడు, నీ గర్భవాసునుడు పుట్టబోయే నీ కుమారుడు, నీకు కుమారుడు నేను దయచేస్తాను, అతడే వారసుడు అవుతాడు అని ప్రభు చెప్పాడు. తర్వాత మరొకసారి ఇంకొక థాట్ వచ్చింది. అది భార్య ప్రేరణ వల్ల వచ్చింది. ఆ థాట్ ఏంటంటే, మన దగ్గర ఉన్న దాసిని నీవు పెళ్ళాడితే, లేకపోతే దాసి నీ 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 చెంత చేర్చబడితే, ఆమె ద్వారా సంతానం కలిగితే ఆమె మన సంతానం అవుతుంది కదా అని చెప్పేసి ఇంకొక థాటు ప్రేరణ ఎవరి వల్ల కలిగింది? శారమ్మ వల్ల కలిగింది. మరి ఈ ఆలోచన కూడా పట్టి దేవుడికి చెప్పాలా లేదా? అంటే ప్రతి ఆలోచన చెరపట్టమన్నాడు కదా, ఈ ఆలోచన దేవుడికి చెప్పాలా లేదా? అబ్రహాం ఏమనుకో, ఏముందిలే దేవుడు చెప్తే ఏమంటాడు, ఇది కాదులే అది అంటాడు అని చెప్పేసి దేవునికి ఆలోచన చెప్పలేకపోయాడు. అందుకొరకు ప్రియుల భూమి మీదకి ఒక శపించబడిన సంతానం వచ్చింది. అబ్రహాం మానసిక ప్రశాంతత పాడైపోయింది. ఇంట్లో ఒకటే గొడవలు. నేను అనొచ్చు అనకూడదు కానీ ఈ మాట, సవతిపోరు అంటారు కదండి. ఒకటే గొడవ. నేను కావాలా, ఆమె కావాలా, నేను కావాలా, ఆమె కావాలా. ప్రారంభమైందో లేదండి ఇంట్లో. ఈ సమస్య రావడానికి కారణం ఏంటి? ఇటు హాగర్ని పోగొట్టుకోలేకపోతున్నాడు, ఇటు శారాని పోగొట్టుకోలేకపోతున్నాడు, ఇటు ఇష్మాయిల్ని పోగొట్టుకోలేకపోతున్నాడు, అటు ఇస్సాకుని పోగొట్టుకోలేకపోతున్నాడు. మధ్యలో తర్జన భర్జన పడ్డాడు. ఎందుకంటే మన ప్రతి ఆలోచన మనం చెరపట్టాలి. ప్రతి ఆలోచన మనం పట్టుకుని దేవుని సమ్ముఖాన్ని తీసుకురావాలి. ప్రతి అవిధేయతకు ప్రతిదండన జరిగించడానికి మనం సిద్ధపడి ఉండాలి. అబ్రహాం ఆ పని చేయలేకపోయాడు. అందుకే ఆ తర్వాత సమస్య వచ్చిన తర్వాత, ప్రభా మరి శారా ఇలా అంటుందంటే, ఆమె ఏం చెప్పింది అది చేయమన్నట్టు. ఇంతకుముందు నీవు ఆయన చెప్పిన దగ్గర చేసావు, ఇప్పుడు కూడా అదే చేయమన్నట్టు. కాబట్టి ప్రియులారా, మన ఆలోచనలన్నీ ప్రభుకు అప్పగించి సాతానుగాడు మనం వదిలించుకుందామని ఆడు వదిలిపోయేవాడేం కాదు. శరీర సంబంధమైన క్రియలు మనల్ని విడిచిపెట్టమంటే అది విడిచిపోయేది కాదండి. దేవునికి విధేయతను చూపడం, శరీర సంబంధమైన కార్యాలని జయించడం ప్రతి ఆలోచనలు పట్టుకున్నంత తేలికమైన విషయం కాదు. సాక్షాత్తు దేవుడే పేతురుకు ఒక దర్శనం ఇచ్చాడు. అదేంటంటే, ఆకాశం నుండి ఒక దుప్పటి లాంటిది దిగి వస్తున్నాయి. దాంట్లో సమస్త విధమైన చతుష్పా జంతువులు, నేల మీద ప్రాణులు అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయండి. పైనుండి అది పైనుండి దిగి వచ్చింది అది. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. ఎక్కడి నుండి దిగి వస్తుంది ఆ దుప్పటి? పైనుండి దిగి వస్తుంది. దేవుడు అంటే దీన్ని చంపుకొని నీవు భోంచేయమని. పేతురు ఏమంటున్నాడు? అయ్యా, ఇది నిషిద్ధమైనది. దేవుడు పరిశుద్ధము అన్నదాన్ని మానవుడు నిషిద్ధం అంటున్నాడు. ఇది పరిశుద్ధమైనది,
దీనిని భుజించు అని దేవుడు అంటే ఇది నిషిద్ధమైనది. శరీరం ఆత్మానుసారంగా జీవించడానికి అంత తొందరగా మనల్ని విడిచిపెట్టదు. అడుగడుగున అడ్డుపడుతూ ఉంటుంది. ప్రియులారా, ఆ తర్వాత ఆ దుప్పటట్టు పైకి వెళ్ళిపోయింది. అంతే. ఆయన ఎస్ ప్రభువా నేను భుజిస్తానన్న మాట తన నోట రాలేదు. ఆ తర్వాత దేవుని ఆత్మ సహాయం వల్ల ఆయన ఆ మేడగది నుండి కిందకి దిగి వెళ్ళి కొర్నేలి ఇంట్లో నుండి వచ్చిన వాళ్ళతో పాటు ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బోధ చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు అక్కడ దేవుని ప్రణాళిక నెరవేర్చబడింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కనుక ఈ ప్రశస్త రాత్రి పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకోండి. పరిశుద్ధాత్మని సహాయం వల్లే మనం అపవాది తంత్రాలన్నిటినీ జయిస్తాము, ప్రతి ఆలోచనని చెరపడతాము, శరీర సంబంధమైన ప్రతిక్రియలు మనం చంపుతాం. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు బాప్తిస్మం పొంది ఒడ్డు మీదకి వచ్చిన వెంటనే పరిశుద్ధాత్ముడు పావురు వలె యేసు ప్రభు మీదకి దిగి వచ్చారు. ముందు ఆ పరిశుద్ధాత్మ శక్తి పావురు రూపంలో యేసు ప్రభు మీదకి దిగి వచ్చారు. మీరు తర్వాత చదువుకోండి, లూకాసు వార్త 4వ అధ్యాయంలో మీరు తర్వాత చదవండి. అక్కడ యేసు ప్రభు ఆత్మపూర్ణులుగా మారారు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఒకటి ఆత్మశక్తి మన మీదకి దిగి రావాలి. మనం చాలా వరకు ఇక్కడే ఆగిపోతాం. ప్రభువా దిగిరా 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 తండ్రి, పరిశుద్ధాత్ముడా మహిమతో దిగిరమ్ము, పరిశుద్ధాత్మ దేవుడా పావురు వలె రమ్ము, రమ్ము రమ్ము ప్రేమతో దిగిరమ్ము, ప్రభువా దిగిరమ్ము శక్తితో క్రియ చేయును, పరిశుద్ధాత్ముడా మహిమతో దిగిరమ్ము, పరిశుద్ధాత్మ దేవుడా. మనమందరూ ఇక్కడ వరకే ఉంటాం. పరిశుద్ధాత్ముడు మన మీద బలంగా రావాలి అని మనం ప్రార్థన చేసుకుంటాం. యేసుప్రభు మీద పరిశుద్ధాత్ముడు బలముగా వచ్చారు. రెండవదిగా ప్రియులారా, పరిశుద్ధాత్ముడు ఆత్మపూర్ణుడుగా మార్చబడ్డాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఆత్మ పూర్ణుడుగా మార్చబడ్డాడు. ఆత్మశక్తి మన మీదకి దిగి రావాలి. ఆత్మచేత మనం నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనం మారాలి. మూడవదిగా యేసు ప్రభు పరిశుద్ధాత్మని ద్వారా అరణ్యంలోనికి కొనిపోబడ్డారు. మీకు అర్థమైందండి? ఒకటి ఆత్మ దిగి రావాలి, రెండవదిగా ఆత్మ పూర్ణులుగా మనం మారాలి, మూడవదిగా పరిశుద్ధాత్మని ద్వారా మనం అరణ్యంలోనికి కొనిపోబడాలి. అంటే పరిశుద్ధాత్మని ద్వారా మనం నడిపించబడాలి. పరిశుద్ధాత్మని ద్వారా అరణ్యంలోకి వెళ్ళారు కనుక అపవాది సాతానుడు వచ్చి శోధించాడు. ఎలాంటి శోధన అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీర సంబంధమైన ఆశలను తీసుకొచ్చాడు, నేత్రాశని తీసుకొచ్చాడు, జీవపు డంబం తీసుకొచ్చాడు. వీటన్నిటిని యేసు ప్రభు జయించి ఆత్మబలంతో 4వ అధ్యాయం 13-14 వచనం చదవండి. లూకాసు వార్త 4. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచి వెళ్ళెను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళి. ఏ బలముతో బయలుదేరి వెళ్ళారండి? గలిలయకు తిరిగి. అంతకుముందు యేసు ప్రభుకు ఆకలేసింది. యేసయ్యకి ఆకలేసింది. మరి ఆయన ఏమైనా భోంచేశాడా? ఎప్పుడైతే ఆయన ఆత్మపూర్ణుడుగా మార్చబడ్డాడో, ఆయన ఆత్మానుసారంగా కొనసాగించబడ్డారు, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నడిపించబడ్డారో, ఆత్మలో బలమును పొంది ఆయన బయలుదేరి వెళ్ళారు. కనుక సాతానుడు శరీర సంబంధమైన ఆలోచనలు, క్రియలను ఎన్ని మన జీవితంలో తీసుకొచ్చినా మనం బ్రతకాలంటే శరీర సంబంధమైన క్రియలన్నింటినీ కూడా ఆత్మశక్తి చేత చంపినేడలా మనం బ్రతుకుతాం. నిజమైన బ్రతుకు మొదలవుతుంది. హల్లెలూయా. నిజమైన జీవించే అనుభవం మనలో మొదలవుతుంది. కనుక ప్రార్థన చేసుకుని శరీర సంబంధమైన ప్రతిక్రియలు మనం జయించుదుముగాక. ఇంకొక మాట, రెండో మాట, తెస్సలోనికలకు రాసిన పత్రిక మొదటి పత్రిక. ఇది రెండో మాట. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుదామా? తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మనం మేలుకొని ఉన్నను, మనం నిద్రపోతూ ఉన్నాను. తనతో కూడా జీవించు నిమిత్తం. ఎవరితో కూడా జీవించాలి? మనం చెప్పాలి. ఎవరితో కలిసి మనం జీవించాలి? యేసుతో కలిసి జీవించు నిమిత్తము ఆయన మన కోసం మృతి పొందెను. ఒకటి శరీర సంబంధమైన శరీరానుసారమైన క్రియలను, మనస్సును చంపి జీవించాలి. రెండవదిగా మనం ఆయనతో కూడా జీవించాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం
మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆయనతో కలిసి మనం జీవించాలని చదవండి ఇంకొకసారి. ఆయనతో కూడా మనం జీవించు నిమిత్తము మనం మేలుకొని ఉన్నాను, నిద్రపోచున్నాను, తనతో కూడా ఆయనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కోసం మృతి పొందాడు. యేసు ప్రభు ఎందుకోసం మృతి పొందాడంటే మనం ఆయనతో పాటు జీవించాలని. చదవండి. ఆయనతో పాటు జీవించే వారి యొక్క అనుభవాలు కింద ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు చేయించు ఉన్నట్టుగానే ఒకరిని ఒకరు ఆదరించి, ఒకరి కోసం ఒకడు, ఒకరి ఎడల ఒకడు క్షేమాభివృద్ధిని కలుగు చేయండి. ప్రియులారా, కాబట్టి మీరు ఇప్పుడు చేయించు ఉన్నట్లు చేస్తున్నారా? ఏం చేస్తున్నారంటే మీరు ఒకరిని ఒకడు ఆదరించి, ఒకరినొకడు క్షేమాభివృద్ధిని కలుగు చేసుకోండి. మనం ఒకరినొకరు ఆదరించాలి. కనీసం ఒక ప్రైజ్ లాడని చెప్పండి పక్కన వాళ్ళకి మనస్ఫూర్తిగా. ప్రైజ్ లాడ్. ఒక షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి, కరోనా లేదు. ప్రైజ్ లాడ్. ఆయనతో జీవించే వారి యొక్క విధానాలు ఎలా ఉంటుందంటే, ఆయన మన కోసం మరణించి, ఆయన మన కోసమే సిలువ వేయబడ్డారు, మన కోసమే ఆయన మరణించాడు. ఎందుకంటే మనం ఆయనతో పాటు జీవించాలని. కనుక సంఘమైన మనం ఒకరినొకరు ఆదరించి, ఒకరికొకరు క్షేమాభివృద్ధిని కలుగు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎదుటి మనిషి క్షేమం కోసమే మనం బ్రతకాలి. ఆమెను చెప్పండి గట్టిగా. కీడు చేయకూడదు, కీడును తలపెట్టకూడదు, కీడును మాట్లాడకూడదు, క్షేమాభివృద్ధిని కలుగు చేయాలి. నా ద్వారా ఈ బ్రదర్కి మంచి జరగాలి, నా ద్వారా ఈ సహోదరికి మంచి జరగాలి. సరే, మీరు జరిగించకపోయిన వాళ్ళు ఈయన బాగుండాలని కోరుకోవాలి తప్ప గోతులు తవ్వడం. ఎప్పుడు ఛాన్స్ వస్తుందో, నేను మన ఒక 2-3 days నుండి నేను ఆలోచిస్తున్నాను, ఎవరు మనకు బెస్ట్ ఫ్రెండ్, ఎవరు నిజమైన స్నేహితుడు. స్నేహం అని కలిసి తిరుగుతున్నారు కదా. అంటే చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారండి, బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్స్, ఒకే కలర్ డ్రెస్ వేసుకొని వస్తుంటారు, ఒకేలాంటి చెప్పులు వేసుకొని వస్తుంటారు, ఒకేలాంటి బ్యాగులు పట్టుకో. మరి వీళ్ళకి ఎక్కడ దొరుకుతో తెలియదండి. అర్థమైందండి? ఒకేలాంటి బ్యాగులు పట్టుకొని 6 వస్తే 6 ఒకేలాంటి బ్యాగులు వేసుకొచ్చి ఉంటారు. అవి ఎక్కడదమ్మా ఈ బ్యాగులు అనుకుంటా నేను. అర్థమైందండి? ఒకేలాంటి డ్రెస్సులు వేసుకుని ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా అని నేను అనుకుంటా. ఇది కనబడేది మాత్రమే. కానీ అప్పుడప్పుడు ఆమె లేకుండా ఈమె వస్తుంది, ఈమె లేకుండా ఆమె వస్తుంది. అప్పుడు అంత ఆమె గురించి చెప్తుంటుంది. అంటే బ్యాగులు మాత్రమే మ్యాచ్ అవుతుంది తప్ప మైండ్ మ్యాచ్ అవట్లా. అమ్మ, నీకు ఆమెకి ఎంతకాలం ఉండే సాహసం అంటే, అన్న 30 ఏళ్ళ నుండి మాకు పరిచయం అంట. 30 ఏళ్లలో ఇదేనా నీవు ఆమెను తెలుసుకునింది? 30 ఏళ్లలో ఇదేనా నీకు ఆమె మధ్యలో ఉన్న ఆదరించుకునే అనుభవాలు? ఒకరంటే ఒకరు పడదు, బట్టల్లో మాత్రమే ఆ మ్యాచింగ్ కనబడుతుంటుంది. మరి ఏ మీటింగ్ వచ్చినా కలిసే వస్తారండి, కానీ ఒంటరిగా వస్తే మాత్రం మొత్తం ఆమె గురించి చెప్తుంటుంది. సరే, ఆమె ఏమైనా తక్కువ తిన్నదాన్ని మనం ఆలోచిస్తే, ఆమె లేనప్పుడు ఏమి వచ్చినప్పుడు అంతా ఆమె గురించి చెప్తుంటుంది. ఇట్లా 1 కాదు 2 కాదండి, 1 జంట కాదు 2 జంటలు కాదు, కోకొల్లం ఎంతోమంది నేను చూశానండి. అప్పుడు నేను ఆలోచిస్తాను, ఒక నిజమైన ఫ్రెండ్ ఎవరు మనిషికి? ఒక నిజమైన స్నేహితుడు ఎవరు? ఒక స్నేహితుడు అనేవాడు తన పక్కన వాడి క్షేమాన్ని కోరుకుంటాడు కదా. ఒక స్నేహితురాలు తన స్నేహితురాలి క్షేమాన్ని కోరుకుంటుంది కదా. అసలు ఒక నిజమైన స్నేహం, ఒక స్వచ్ఛమైన స్నేహం, ఒక నిస్వార్థమైన స్నేహం ప్రపంచంలో ఎక్కడ కనబడుతుందంటే చాలా అరుదండి. కనబడిన రోజు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను నేను. కానీ చాలామంది ఫ్రెండ్సే 6, 7, 8 ఫ్రెండ్స్. వీళ్ళ ఫ్రెండ్షిప్ అంతా ఎక్కడ కనబడుతుంది తెలుసండి? వీళ్ళ ఫ్రెండ్షిప్ అంతా షాపింగ్ మాల్లో కానీ, ఇది తీసుకో నీకు బాగుంటుంది అంటుంటుంది. ఉట్టిదే, అది ఆమెకు అస్సలు మ్యాచ్ అవుతుంది. ఇది తీసుకోమంటే ఇది నాకు సెట్, నాకు నీకు చాలా బాగుంటుంది అని చెప్తుంది. ఉట్టిదే అది. ఆ తర్వాత రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు అంటే అక్కడే వాళ్ళ ఫెలోషిప్ మనకు కనబడుతుంది. కానీ ఒకరినొకరు ఆదరించుకోవడం, ఒకరికొకరు క్షేమాభివృద్ధిని కలుగు చేయడం. యేసుతో జీవించే ప్రతివాడు తన పొరుగు వాని ఆదరిస్తూ ఉంటాడు, తన పొరుగు వానికి క్షేమాభివృద్ధిని కలుగు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. చదవండి, ఇంకా చదవండి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన అంటే ఏంటమ్మా అర్థం? మన్నన అనే మాటకు అర్థం ఇంకేమైనా పర్యాయ పదాలు? గౌరవించడమేనా? అంతేనా? ఓకే. మీకు పైవారుగా ఉండి మీకు బుద్ధి చెప్పేవారిని మన్నన చేసంటే, మీకు ఎవరైనా బుద్ధి చెప్పి మీ మీద నియమించబడి మీకు బుద్ధి చెప్పే వాళ్ళని మీరు వాళ్ళని గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి.
చదవండి. వారి పనిని బట్టి వారి చేసే పనిని బట్టి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలని వేడుకుంటా ఉన్నాను. ఏంటండి, మనకి ఎవరైనా బుద్ధి చెప్పేవాళ్ళు, మన మీద నిర్ణయించబడిన దైవ సేవకులైన, మీ మీద పై విచారణ చేయడానికి నియమించబడిన దైవ సేవకులు మేమైనా కావచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఏమా సిస్టర్స్, మీ మీద నియమించబడిన పెద్దలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకి మీ బుద్ధి చెప్పారనుకోండి, వాళ్ళ మీద పగపట్టకూడదు. సంఘ పెద్దలుగా మీ మీద నియమించిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు మీకు బుద్ధి చెప్పినప్పుడు వాళ్ళని గౌరవించాలి, ఘనంగా చూసుకోవాలి. దేవునితో జీవించాలనుకునే వాళ్ళ అనుభవాలు ఇలా ఉంటుంది. నీవెవడు నాకు చెప్పడానికి, నిన్నెవడు నా మీద నియమించింది, నీవెవరు నాకు చెప్పడానికి, నీ సంగతి చూసుకో, ఇట్లంతా ప్రవర్తించకూడదు. గౌరవించాలి, ఆ గౌరవ భావం ఉండాలి, ఆ రెస్పెక్ట్ ఇచ్చే అనుభవాలు మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అండ్ ప్రియులారా, ప్రేమతో మిక్కిలి ఘనంగా, మనం అందరం ప్రియులారా ఒకరికంటే ఒకరు గనులు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆమె బాగా ప్రార్థన చేయగలుగుతుంది, ఇంకొక ఆమె మంచిగా పని చేయగలుగుతుంది. ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, పని చేసేవాళ్ళు కావాలి కదా. పని చేసేవాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళని గౌరవించాలి. ఏమనంటే, అమ్మా నేను ప్రార్థన చేయాలనుకుంటాను కానీ నాకు ఎక్కువసేపు ప్రార్థన నడవదమ్మా, ఎందుకంటే నా బండి చక్రాలు కొంచెం లూజ్గా ఉంటుంది, నేను ప్రార్థన నాకు నడవదు, నువ్వు ఎంత గొప్పగా ప్రార్థన చేస్తావు అక్క, నా కోసం కూడా ప్రార్థన చేయండి అని అనాలి. ప్రార్థన చేసేవాళ్ళు ఏం చేయాలంటే, పని చేసేవాళ్ళు, అమ్మ నువ్వు ఎంత చక్కగా పని చేస్తావు, అమ్మ నువ్వు ఎంత మంచిగా వంట చేస్తావు, నువ్వు నాకన్నా గొప్పదాన్ని, నేనే ప్రార్థన చేయగలుగుతావు, నువ్వు గొప్పగా పని చేస్తున్నావు అమ్మ, అప్పుడప్పుడు వీలైతే నాకు కొంచెం కూర చేసి పెట్టమ్మా అని అడగాలి. తప్పేమని చెప్పండి. ఒకరికంటే ఒకరు గనులని భావించి ఒకరినొకరిని ఘనంగా చూసుకోవాలండి. వీళ్ళే యేసుతో జీవించేవాళ్ళు. ఆమె చెప్పండి గట్టిగా. మిక్కిలి ఘనముగా ఎంచాలి, ఒకరినొకరు మిక్కిలి ఘనముగా ఎంచాలి. ఒకరితో ఒకరు ఎలా ఉండాలంట? సమాధానంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని చెప్పండి, సమాధానంగా ఉందామని. అటు ఇటు రెండు వైపున పట్టుకోండి. అటు అమ్మ సమాధానంగా ఉందాం, సమాధానంగా ఉందాం బ్రో, సమాధానాన్ని కాపాడుకుందాం మనం. హల్లెలూయా. యాక్షనే కాదు ఇక్కడ యాక్షన్ చేయమంటే మాత్రం మామూలుగా ఈ సండే స్కూల్ పిల్లలు యాక్షన్ చేస్తారు కదండి, అట్లా యాక్షన్ చేస్తారు. యాక్షన్ కాదండి, అది మన క్రియలో ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఇంకా ఉన్నాయమ్మా మాట్లాడ చదవండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే బుద్ధి చెప్పండి. ధైర్యం చెడిపోతే ధైర్యపరచండి. ధైర్యం లేదనుక కృంగిపోతుంటే వాళ్ళని ధైర్యపరచండి. బలహీనులకు ఊతనీయండి. అందరి ఎడల దీర్ఘశాంతంగా ఉండండి. వీళ్ళు యేసుతో జీవించేవాళ్ళు. ఆమె ఎవరైనా బలహీనంగా ఉంటే వాళ్ళకి ధైర్యపరచండి. వాళ్ళు అధైర్యపడిపోతే ధైర్యపరచండి. బలహీనంగా ఉన్న వాళ్ళని బలపరచండి. సహించండి, భరించండి. అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండాలి. వీరు యేసుతో జీవించేవారు. శరీర సంబంధమైన క్రియలను చంపి మనం బ్రతకాలి. రెండవదిగా ఆయనతో కూడా మనం జీవించాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఒకటి ఎలా జీవించాలంటే, శరీర సంబంధమైన క్రియలన్నింటినీ ఆత్మశక్తి ద్వారా చంపి జీవించాలి. రెండవదిగా ఆయనతో కూడా జీవించాలి. మనం ఆయనతో పాటు జీవించాలంటే ఒకరినొకరు ఆదరించాలి, ఒకరి క్షేమాభివృద్ధి కోసం ఒకరు ప్రయాసపడాలి. అండ్ ప్రభునందు మనకు బుద్ధి చెప్పే వాళ్ళని మనం ప్రేమతో ఘనపరచుకోవాలి. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. అధైర్యపడిన వాళ్ళని ధైర్యపరచుకోవాలి, బలహీనల్ని బలపరచుకోవాలి. అందరి విడల శాంతం చాలదండి, దీర్ఘశాంతం కావాలి మనకు. అందరి విడల దీర్ఘశాంతాన్ని మెయింటైన్ చేయండి, పాటించండి. ఊరికే ఉక్రోషానికి లోనవద్దు, డిప్రెషన్కి లోనవద్దు, ఆవేశానికి చోటు ఇవ్వద్దు. ఆవేశం అనేక అనార్థాలు తీసుకొస్తుంది. ఓర్పు, సహనం తప్పక దేవుని బిడ్డలకు కావాలి. ఎందుకంటే మనం ఎవరితో జీవించాలి చెప్పండి? సైతాన్తో పాటు జీవించాలనుకుంటే సరే ఏమైనా చేసుకోండి. మనం జీవించవలసింది ఎవరితో? యేసుతో జీవించాలి. ఆయనతో పాటు జీవించాలంటే ఈ క్వాలిటీస్ అన్ని మనకు ఉండాలి కదా. మూడో మాట, గలతీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం త్వరగా చదవండి. గలతీ పత్రిక 3:12. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. మూడవదిగా విశ్వాసంతో మనం బ్రతకాలి. ఆమె చెప్పడం గట్టిగా. శరీర క్రియలను చంపి ఆత్మానుసారంగా మనం జీవించాలి. రెండవదిగా ఆయనతో కూడా జీవించడానికి కావలసిన క్వాలిటీలన్నీ సంపాదించుకొని జీవించాలి. మూడవదిగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. గలతీ పత్రిక 2:20.
నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇక నేను శరీరమందు జీవించే ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవిస్తున్నాను. ఎవరి యందలి విశ్వాసం? దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుని మీద విశ్వాసము వలన మనం జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. యేసుని నమ్మండి. నేను ఎప్పుడు చెప్తాను, అందరిని ప్రేమించండి, యేసుని మాత్రమే నమ్మండి. మన కోసం మరణించి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసు యందలి విశ్వాసంతో మనం బ్రతుకుతాం. నా యేసయ్య ఏమైనా చేయడానికి శక్తిగల దేవుడు, సమర్థుడు. మన జీవించే జీవితం విశ్వాసముతో కూడిన జీవితం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఆమేన్. మరి ఈరోజు విశ్వాసంతో బ్రతుకుతున్నామా, లేకపోతే అవిశ్వాసులుగా బ్రతుకుతున్నామా? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహించావు? ఒక వ్యక్తి దోణిల నుండి, పడవల నుండి నీళ్ల మీదకి వచ్చాడంటే, నీళ్ల మీద కాళ్ళు పెట్టాడంటే యేసు మీద విశ్వాసంతోనే వచ్చాడు. యేసు ప్రభు మీద నమ్మకంతోనే ఆయన ఆ పడవల నుండి ఆ గాలి వానలో, తుఫాన్లో, నీళ్లలో అడుగుపెట్టాడు అంటే ఆయన మీద విశ్వాసంతోనే అడుగుపెట్టాడు. సడన్గా గాలి వచ్చింది. గాలిని చూసి తన దృష్టి గాలి వైపు తిరగడం వల్ల అవిశ్వాసం, అల్ప విశ్వాసం చోటు చేసుకుని వెంటనే పేతురు మునిగిపోసాగాడు. దేవుడు యేసయ్య అంటాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహించావు? సందేహం లేకుండా మనం బ్రతకాలి. సందేహాలు, సంశయాలు వీటికి చోటు ఇవ్వద్దు. యేసుక్రీస్తు యందలి విశ్వాసంతో మనం జీవించాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రభు ఉన్నాడు, యేసు ఉన్నాడు, సందేహానికి చోటొద్దు. ప్రభు అన్నాడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మీ హృదయమందు మీరు కలవరపడొద్దు. దేవుని నమ్ముతున్నారు, నా మీద కూడా మీరు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఎక్కడుంటుందో అక్కడ కలవరం ఉండదు. కలవరం ఉండే చోట విశ్వాసానికి తావు ఉండదు. ఈరోజు విశ్వాసులు కలవరాల మధ్యలో, భయాల మధ్యలో బ్రతుకుతున్నారు. ఎందుకు కలవరాలు? దేహంలో కలిగిన మార్పును బట్టి కలవరాలు, మనుషులు జరుగుతున్న మార్పులను బట్టి కలవరాలు. మనుషులు ఎందుకు ఇలా అయిపోతున్నారు, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చినాయి, ప్రపంచం ఎటుపోతుంది, నాయకులు ఎందుకు ఇలా మారిపోతున్నారు, అధికారులు ఎందుకు ఇలా మారిపోతున్నారు, మనుషులు ఎందుకు ఇలా మారిపోతున్నారు, బంధాలు ఏంటి ఇలా మారిపోతున్నాయి, అనుబంధాలు ఏంటి ఇలా మారిపోతున్నాయి, మనుషులు ఏంటి ఇలా మారిపోతున్నారు. దేనికి కలవరపడొద్దు. కలవరం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు విశ్వాసం తగ్గుతున్నట్లు అర్థం. ప్రియులరా, కలవరం ఎప్పుడు తగ్గుతూ ఉంటుందో అప్పుడు విశ్వాసం పెరుగుతుంటుందని అర్థం. చెప్పలు కూడా మొదలు గట్టిగా 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 హల్లెలూయా. ప్రభునందు విశ్వాసం, ప్రభునందు విశ్వాసం, ప్రభునందు విశ్వాసం. తన మైండ్ని ఎప్పుడైతే గాలి వైపు త్రిప్పాడో వెంటనే మునిగిపోసాగాడు. యేసు అన్నాడు, నా మీద విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడదలు నేను నీతో చెప్పదు, నేనుండు స్థలమున మీరు కూడా ఉండులాగిన నేను మరలా వచ్చి మిమ్మను తీసుకెళ్ళి. ఇది ప్రభునందలి విశ్వాసం. నా కోసం ప్రభు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. నేను ఒక విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నాను. దేవుని మీద విశ్వాసం. మనుషులు ఎవరిని నేను నమ్మట్లేదు, మనుషులు ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు, మనుషులు ఎవరి మీద ఆధారపడలేదు, నేను ప్రభు మీద విశ్వసిస్తాను. ఆమె చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఒక పక్షి వచ్చేసి ఒక కొమ్మ మీద కూర్చొనిందంట. ఒక పక్షి వచ్చేసి ఒక కొమ్మ మీద కూర్చొనింది. ఆ కొమ్మ విరిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ కొమ్మ విరిగిపోవడానికి సిద్ధంగా ఉందండి. ఆ కొమ్మ మీద వచ్చి పాప ఆ పక్షి కూర్చొనింది. కూర్చుంటే అప్పుడు ఎవరో చెప్పారంట, పక్షి నీవు ఆ కొమ్మ మీద కూర్చొనివేంటి, అది విరిగిపోవడానికి సిద్ధంగా ఉంది, నువ్వు దాని మీద కూర్చుంటే ఆ కర్ర లేకపోతే ఆ కొమ్మ విరిగిపోతే నువ్వు కింద పడిపోతావు కదంటే, ఆ పక్షి అనిందంట, నేను ఆ కొమ్మ మీద ఆధారపడలేదు, ఆ కొమ్మని నేను నమ్ముకోలేదు, నా రెక్కల్ని నమ్ముకున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను ఆ కొమ్మల్ని నమ్ముకోలేదు, దాని మీద ఆధారపడలా. విరగపోని, నేను జస్ట్ నిలబడాలి కాబట్టి దాని మీద నిలబడ్డాను. అది విరిగిపోయినా నాకు ఇబ్బంది లేదు. అది విరిగిపోతుందంటే నాకు 2 రెక్కలు దేవుడిచ్చాడు. ఆ రెక్కల మీద నేను ఎగురుతూ పైకి ఎగిరిపోతాను. నా రెక్కలు నేను నమ్ముకున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం నమ్ముకునేది మనుషులు కాదండి, మనం నమ్ముకునేది సర్వశక్తి కలిగిన దేవుని నమ్ముకున్నాం. లోకం మనల్ని విడిచిపెట్టిన, మనుషులు మనల్ని విడిచిపెట్టిన, లోకం మనల్ని దూరం దేవుడు మన పక్షాన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మీద విశ్వాసం ద్వారా మనం బ్రతుకుతున్నాం. వాళ్ళు మోసం చేస్తారేమో, వీళ్ళు మోసం చేస్తారేమో, వాళ్ళంతా కళ్ళు చేసుకుంటాను. ఎందుకంత కష్టం?
ఉన్న 2 కళ్ళకే ఏంటండి కళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఏంటండి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని బతకాలి పాస్టర్ గారు అని నాకు ఆలోచన చెప్తున్నారు కొంతమంది. చాలా జాగ్రత్తగా రోజు దినములు చెడ్డవి కనుక పాస్టర్ గారు ఒళ్ళంతా కళ్ళు చేసుకుంటే ఇప్పుడు 2 కళ్ళకి అప్పుడప్పుడు కళ్ళు మంటలు వస్తాయి, కళ్ళలో నీళ్ళు వస్తుంటుంది, కళ్ళు ఎర్రబాడిపోయి ఉంటుంది. ఒళ్ళంతా కళ్ళు చేసుకుంటే మరి అప్పుడు ఏంటో పరిస్థితి, ఒళ్ళు నొప్పులు వస్తాయి అప్పుడు. కళ్ళు నొప్పులు 2 కళ్ళకి ఏంటండి కళ్ళతో అల్లాడిపోతున్నారు. ఇక ఒళ్ళంతా కళ్ళు అయితే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో లోకలు అంటూ ఉంటారు. జాగ్రత్తగా ఉండడం తప్పని కాదు నేను చెప్పేది. ఏంటండి మనం నమ్ముకునేది మనుషులు కాదండి, మనం నమ్ముకునేది భూమి ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి కలిగిన దేవుడిని ఆయన మీద విశ్వాసంతో బ్రతుకుతున్నాం. చావైన బ్రతుకైన దేవుడే మనకు. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకటి శరీర సంబంధమైన క్రియల్ని చంపి మనం జీవించాలి. రెండోదిగా ఆయనతో కూడా మనం జీవించాలి. మూడోదిగా విశ్వాసంతో మనం జీవించాలి. ఈ మాటల్ని దేవుడు మన వెనుకడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక.